తమ నీతి నిజాయితీ చూసి టీడీపీ కూటమికే ఓట్లు వేస్తారని టీడీపీ శ్రేణులు అంటుంటే, తాము అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటేస్తారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. పోలింగ్ పూర్తయి 4 రోజులు దాటిపోయినా ప్రజల నాడి తెలుసుకోలేక రాజకీయ నాయకులు తిప్పలు పడుతున్నారు. అయితే నాయకులు కూడా తామంతా పర్ఫెక్ట్ గా తామే గెలిచేస్తాం, భారీ మెజారిటీ కూడా వస్తుంది అని పైకి చెప్తారు. అంతే తప్ప లోపల వాళ్ళనుకునే అసలు విషయాలు బయట పెట్టరు. గత ఎన్నికల్లో చంద్రబాబు కూడా అలాగే అనుకున్నారు. ఇంకేముంది, ఎప్పుడూ రానంత మెజారిటీతో గెలిచేస్తాం అనుకున్నారు. లగడపాటి కూడా చెప్పాడు. కానీ ఏమైంది? అంతా తారుమారైంది. వైసీపీ వాళ్ళు తమకి 150 స్థానాలు వస్తాయి అని అంటుంటే అదంతా తప్పు, 130 స్థానాలే వస్తాయి, టీడీపీకి 140 స్థానాల్లో వస్తుంది అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. గత ఎన్నికల్లో 1 సైడ్ విక్టరీతో జగన్ ఎలా గెలిచాడో ఇప్పుడు తాము కూడా అలాగే 1 సైడ్ విక్టరీతో అధికారంలోకి రాబోతున్నామని అంటున్నారు. పోలింగ్ శాతం కూడా తమకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు. వైసీపీ పాలనపై విరక్తితో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇద్దామన్న లెక్కల్లో ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే ఓట్లు వేశారని, భారీగా పెరిగిన పోలింగ్ శాతమే దానికి ఉదాహరణ అంటున్నారు చంద్రబాబు.